అందరికీ నమస్కారం. నా పేరు ధనుంజయరావు. వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. ఓకే, మొత్తానికైతే మనకి ఏపీఎస్ గ్రూప్ 2 ఎగ్జామ్కి ఇక కేవలం 25 డేస్ కంటే ఎక్కువ కొంచెం రోజులు మాత్రమే ఉన్నాయి. సో ఈ సమయంలో చాలా వరకు చదువుతున్నారు కానీ పర్ఫెక్ట్గా రివిజన్ అవ్వడం లేదని, అండ్ ఇంకొకటి వచ్చేసరికి భయం కూడా ఎక్కువ వస్తుందని చెప్పేసి ఎక్కువ మంది స్టూడెంట్స్ యొక్క ఫీలింగ్ ఇది. ఎందుకంటే చెబుతున్నారు కాబట్టి. దాంతోపాటు 5 సబ్జెక్టుల్లో ఎక్కువగా గ్రూప్ 2కి వచ్చేసరికి నాన్ మ్యాథ్స్ వాళ్ళే ప్రిపేర్ అవుతారు. ఈ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఈ సమయంలో నాన్ మ్యాథ్స్ వాళ్ళు పూర్తిగా కొంతమంది అయితే అసలు ఈ 30 మార్క్స్ని వదిలేసి ఎగ్జామ్కి రెడీ అవుతున్నారు అన్నమాట. కొంతమంది వచ్చేసరికి అర్థమెటిక్ను పూర్తిగా వదిలేసి రెడీ అవుతున్నారు ఎగ్జామ్కి. కొంతమంది లాజికల్ రీజనింగ్కి ఎంత చేసినా సరే మార్కులు రావు. సో అర్థమెటిక్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ చేయాలంటే అర్థమెటిక్ రావాలి కదా. సో ఆ డేటా ఇంటర్ప్రిటేషను, అర్థమెటిక్, లాజికల్ రీజనింగ్ వదిలేసి ప్రిపేర్ అవుతున్నారు. అంటే సుమారుగా ఇటువంటి పనులు చేస్తున్నారంటే 30 మార్కుల్లో 10 మార్కులకే ప్రిపేర్ అవుతున్నట్టు. మనం 10 మార్కులకు ప్రిపేర్ అయితే వాళ్ళు మనకి ఎన్ని మార్కులు ఇస్తారో మీరు ఆలోచించాలా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేవలము 25 డేస్లో కనీసం 2 రివిజన్లు అయ్యేలా మ్యాథ్స్కి సంబంధించి, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఒక సులభతరమైనటువంటి పుస్తకాన్ని అయితే రాసాం. సో ఈ పుస్తకం పూర్తిగా స్వహస్తాలతో రాసిందే. ఎందుకంటే ఇందులో ఫ్రేమ్ మీకు కనిపిస్తుంది నేను రాసినట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇది రాసేటప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2 సిలబస్ ముందు పెట్టుకొని నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అర్థమెటిక్ పూర్తిగా వదిలేయలేదు, బుక్ అంతా అర్థమెటిక్ ఇచ్చి భయపెట్టలేదు. అసలు ముందు ఇది మెటీరియల్ కాదు, ఇది ఒక పర్ఫెక్ట్ షార్ట్ టర్మ్ క్విక్ రివిజన్ పుస్తకం అనుకోండి. మెటీరియల్ అయితే 600 పేజీలు 1000 పేజీలు ఉండాలి. ఇప్పుడు అది జరిగే పని కాదు. కాబట్టి తక్కువ సమయంలో అవడం కోసం కేవలం 160 పేజీలలో మాత్రమే మొత్తం సిలబస్లో 30 మార్కులు ఉంటే 20కి 25కి మధ్యలో మార్కులు వచ్చేలా అన్నిటిని కవర్ చేస్తూ రాశానమాట. సో మీరు ఈ పుస్తకంలో ఫస్ట్ చూస్తే అసలు మనకి ఎలా ఉపయోగపడుతుందో చెబుతారు చూడండి. ఇది ఈ బుక్లో వచ్చేసరికి ఇండెక్స్ చూస్తే చాలా మంది క్లారిటీ వస్తుంది, తక్కువ టైంలో ఎలా రివిజన్ అవుద్దని చెప్పేసి. లేదనుకోండి ఎన్నో పుస్తకాలు వస్తాయి, ఇది కూడా ఆ పుస్తకంలో ఒక పుస్తకం అనిపిస్తుంది. కొంచెం ఇండెక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇండెక్స్లో ఫస్ట్ వన్ లాజికల్ రీజనింగ్ ప్రాక్టీస్ ప్రశ్నలను ఇచ్చాం. మనకి లాజికల్ రీజనింగ్ నుంచి 4 టాపిక్స్ ఇచ్చారు. 4 టాపిక్స్లో ఎన్నిసార్లు చేస్తున్నా కూడా భయం పోవడం లేదు. సో ఆ భయం పోవాలి అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్కి దొరకాల. ఒక పుస్తకంలో ఒకటే ప్లేస్లో వరుసగా 200 బిట్స్ అయితే ప్రాక్టీస్కి ఎక్కడా లేవు తెలుగు మీడియం పుస్తకాల్లో. ఇప్పుడున్న ఏకైక సొల్యూషన్ ఏంటి? పోనీ చాంద్ పుస్తకం చేద్దామా అంటే అదేమో తెలుగు గ్రామటికల్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి. పోనీ వేరేవేమైనా చేద్దామంటే ఇన్ని బిట్స్ ఒకే ప్లేస్లో లేవు. కాబట్టి ఫస్ట్ సెక్షన్ నుంచి 4 లెసన్స్ ఉన్నప్పుడు మనకి 6 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. కేవలం 200 బిట్లు ఇస్తే ఏం పోతుంది? అందుకే 6 మార్కులు కాపాడుకోవడం కోసం అవి ఓన్లీ బిట్స్. మరి వాటి ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ? భయపడవద్దు, అది కూడా రెడీ అవుతుంది. యూట్యూబ్లో ప్రతిరోజు ఒక టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వాటిల్లో లాజికల్ రీజనింగ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో మీరు డైరెక్ట్గా పుస్తకం ముందు పెట్టుకొని రోజుకు 45 మినిట్స్ రెడీ అవుతుంది వీడియో అనమాట. అవి చూసుకుంటే లాజికల్ రీజనింగ్ 4 డేస్లో క్లోజ్. 2 పనులు అయిపోయినాయి. ఓకే, 6 మార్కుల కోసం. నెక్స్ట్ తర్వాత అర్థమెటిక్ ఇస్తే భయపడతారుగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు. డైరెక్ట్గా మోడల్ పేపర్స్లోకి ఎంటర్ అయ్యాము. మొత్తం 10 మోడల్ పేపర్స్ అయితే రాయడం జరిగింది. ప్రతి మోడల్ పేపర్లో 30 బిట్స్ ఉంటాయి యాజ్ ఇట్ ఈజ్ ఏపీఎస్సి సిలబస్ ప్రకారం. సో ఈ 30 బిట్స్లో కూడా అర్థమెటిక్ ఉన్నాయి, రీజనింగ్ ఉన్నాయి, లాజికల్ రీజనింగ్ ఉన్నాయి, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉన్నాయి. ఓకే, మరి ప్రతి పేపర్లో కూడా ఆల్రెడీ లాజికల్ రీజనింగ్ 200 బిట్స్ చేస్తారు కదా. పేపర్లో కూడా 6 బిట్లు లాజికల్ రీజనింగే ఉన్నాయి, ఫస్ట్ 6. ఇలా 10 పేపర్లు కాబట్టి అక్కడ మనకు ప్రాక్టీస్ అయిపోతుంది. ఎగ్జామ్కి ముందు నార్మల్ ప్రాక్టీస్ అయింది కంటెంట్. ఆ తర్వాత మనకి స్టార్ట్ అయింది రీజనింగ్. ఇందులో ఎలాగో ఎనాలజీ, సిరీస్, ఆడ్ వన్ అవుట్, క్లాసిఫికేషను, బ్లడ్ రిలేషన్షిప్, ఇవే కదా కంటెంట్స్. సో వీటి కోసం ఏం చేశానంటే మొత్తం 10 పేపర్లో రీజనింగ్ సిలబస్లో ప్రతి టాపిక్ నుంచి ఒక్కొక్క బిట్ చొప్పున 10 పేపర్లు కవర్ చేశాం. మరి మొత్తం లెసన్స్ ప్రాక్టీస్ లేవు కదంటే ఇవి మోడల్ పేపర్స్. ఓకేనా, 10 పేపర్స్. వీటికి ప్రాక్టీస్ కావాలంటే కాకతీయ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ప్రతి టాపిక్ మీద మోస్ట్ ఇంపార్టెంట్ 30 బిట్స్ ఒక వీడియో చొప్పున రేపటి నుంచి రోజు వస్తున్నాయి.
సో అది ఫాలో అయ్యారనుకోండి, ఇటు రీజనింగ్ కంటెంట్ అయిపోద్ది, ప్రాక్టీస్ పేపర్లో బిట్స్ ప్రాక్టీస్ అయిపోతాయి. ఆ తర్వాత చూద్దాం, ఓకేనా. 10 పేపర్లలో లాజికల్ రీజనింగ్ ఉంది, అర్థమెటిక్ సంబంధించి వాడిచ్చిన సిలబస్ దృష్టిలో పెట్టుకుని ప్రతి టాపిక్ నుంచి ఒక బిట్ ఇచ్చారనమాట. దాంతో అర్థమెటిక్ వచ్చేసరికి ఇందులో 10 పేపర్లో కూడా ఉంది, కానీ ఎక్కువ ఉండి భయపెట్టలేదు. జస్ట్ ఉంది అంటే ఉంది, అలాగని చెప్పి పూర్తిగా వదిలేసామా? ఎందుకని 10 బిట్స్ వస్తాయి అర్థమెటిక్ నుంచి, 10 బిట్స్ వదిలేస్తే బాగోదు కదా. సో 10 బిట్స్ వస్తాయి కాబట్టి అర్థమెటిక్లో ప్రతి పేపర్లో ఉంచాం, కానీ పూర్తిగా వదిలేదు. పూర్తిగా ఇస్తే భయపడతారు కదా, అందుకే ఏం చేశామంటే జస్ట్ పేపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే రాశాను. అలా అయితే మరి ఎగ్జామ్ పేపర్లో ఇవే బిట్స్ రాకపోతే మా పరిస్థితి ఏంటంటే డౌట్ వస్తుంది. అప్పుడు వెంటనే ఏం చేశానంటే ప్రతి పేపర్ వెనకమాల కూడా మీకు తెలుసా అని చెప్పేసి ఒక హెడ్డింగ్ పెట్టి ప్రతి పేపర్ వెనకమాలలో 10 పేపర్లు కదా, ఒక్కొక్క పేపర్ వెనకమాల ఒక్కొక్క అర్థమెటిక్ టాపిక్ నుంచి ఇంపార్టెంట్ 3 మోడల్స్ నుంచి 3 బిట్స్ చొప్పున రాశానమాట. దానివల్ల మీకు పూర్తిగా వదిలేసినట్టు కాదు, ఎందుకని ప్రతి మోడల్ పేపర్ వెనకమాల మీకు తెలుసా అని చెప్పేసి 3 బిట్స్ ఉంటాయి. ఒక్కొక్క టాపిక్ నుంచి 3 బిట్స్ ఇవి ఉన్నాయి. పేపర్లో ఎలాగో 10 బిట్స్ ఉన్నాయి, అవి కూడా ఏ బిట్ పెడితే ఆ బిట్ ఇవ్వలేదు. ఏపీపీఎస్ దృష్టిలో పెట్టుకొని అందులో గ్రూప్ 2కి వచ్చే బిట్స్ బాగా టఫ్గా ఇస్తే కాన్ఫిడెన్స్లు పోతాయి, బాగా ఈజీగా ఇస్తే ఎగ్జామ్ పనికిరాము, మోడరేట్గా ఇస్తే బెనిఫిట్ అని చెప్పేసి మధ్యస్థంగా బిట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగా 10 పేపర్లో అర్థమెటిక్ వదిలేసామా? వదిలేదు. ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అంతే ఇచ్చాం. పోనీ ముందు లాజికల్ రీజనింగ్ మెయిన్ కదా, అందుకే ఫస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాం. ఈ బుక్ చివర మీరు చూస్తే లాస్ట్లో డేటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పేసి 25 డయాగ్రామ్లు ఇచ్చారు. ఒక్కొక్క డయాగ్రామ్ ఒక్కొక్కలా ఉందన్నమాట. మరి పేపర్ మోడల్ పేపర్స్లో కూడా డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది, బుక్ చివర కూడా డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. సో దీన్ని బట్టి మీరు చూస్తే డేటా ఇంటర్ప్రిటేషన్ ఎలాగో 3-4 మార్క్స్ వస్తాయి, లాజికల్ రీజనింగ్ 6 మార్క్స్ వస్తాయి, 10 ఇక్కడే వస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ ఎక్కువ ఇంపార్టెన్స్ వీటికి ఇచ్చేసనమాట. పుస్తకంలో స్టార్టింగ్ ఏముంటుంది? లాజికల్ రీజనింగ్, లాస్ట్లో డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది, మధ్యలో అంతా టెస్ట్ పేపర్లు ఉన్నాయి. ఇలా ప్రతి పేపర్ అనకమాల మీకు తెలుసా అని అర్థమెటిక్ నుంచి ఒక్కొక్క లెసన్కి మోస్ట్ ఇంపార్టెంట్ 3 మోడల్స్, పెద్ద వివల, ఈజీ వివల, మోడరేట్ ఇచ్చాను. మరి మ్యాథ్స్ రానప్పుడు వీటి ఎక్స్ప్లెనేషన్ ఎలా అంటారా? ఎస్, చూడండి, ప్రతి క్వశ్చన్కి కూడా ఎక్స్ప్లెనేషన్ క్రిందే ఇచ్చేస్తాం. దానివల్ల టెస్ట్ అయిపోతుంది, సొల్యూషన్ అక్కడే ఉంటుంది. ఇంకొక డౌట్, అంత మ్యాథ్స్ వస్తే మాకెందుకు ఈ పుస్తకాలతో పని అంటారా? అందుకే మొదలెడుతున్నాం. ఫిబ్రవరి 1 నుంచి ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ చొప్పున, ఇందులో ఉన్న ప్రతి మోడల్ పేపరు కాకతీయ అకాడమీ యాప్లో ఎక్స్ప్లెనేషన్ రాబోతుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇందులో ఉన్న ప్రతి బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కొన్నేమో లాజికల్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చేసరికినేమో డైలీ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము, టెస్ట్ పేపర్స్ వచ్చేసరికినేమో కాకతీయ అకాడమీ యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫిబ్రవరి 1 నుంచి. ఈ లోపే ఈ యొక్క టెస్ట్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ని లాగిన్ అవ్వండి. ఓకే, సో ఇలాగా 160 పేజీల్లో 20 మార్కుల నుంచి 25 మార్కుల మధ్యలో రావడం కోసం ఈ 25 రోజులు కష్టపడండి. రోజంతా కష్టపడాల్సిన పనిలే, సింపుల్గా రోజుకి ఒక టాపిక్ నుంచి 30 బిట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 45 మినిట్స్ చూసేసేయండి. ఓకే, తర్వాత రోజుకి 30 బిట్లు ఒక పేపర్ ఉంటుంది, చేయండి, హాఫ్ అన్ అవర్ పోతుంది, 1.5 అవర్ కదా. ఆ 30 బిట్ల ఎక్స్ప్లెనేషన్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది, 2 అవర్స్, రోజుకి 2 అవర్స్, 25 రోజులు, 25 మార్కులు. ఇంకేం కావాలా? అర్థమవుతుందా? ప్రాక్టికల్గానే మాట్లాడుతున్నాగా, 30కి 30 వస్తాయని చెప్పడం లేదు కదా, 30కి 30 రోజుల్లో వస్తే మీరు మా మాట అనరు కదా. కాబట్టి ప్రాక్టికల్గా 20 తెప్పించే బాధ్యత తీసుకుంటుంది ఈ పుస్తకం, రైటర్గా నేను కూడా. కాబట్టి ఈ పుస్తకం మీకు కావాలనుకుంటే కాకతీయ అకాడమీ యాప్లో, ఓకేనా, ఈ పుస్తకం అవైలబుల్గా ఉంది. ఈ పుస్తకంతో పాటు ప్రిలిమ్స్లో 5 సబ్జెక్టులు ఉన్నాయి. 5 సబ్జెక్టుల మీద 5 పుస్తకాలకు కూడా రాయడం జరిగింది. 5 సబ్జెక్టులో ఒక్కొక్క సబ్జెక్టు మీద అవి అన్నీ కూడా ఇందులో కొంత మెటీరియల్ కమ్ టెస్ట్ పేపర్స్ ఉన్నాయి. మిగిలినటువంటి పుస్తకాల్లో వచ్చేసరికినేమో మీరు చూడండి, ఇది ఇండియన్ హిస్టరీ పుస్తకం,
ఓకే, ఇండియన్ హిస్టరీ పుస్తకం మొత్తం బిట్స్ ఉన్నాయి. సుమారుగా ఇవి వచ్చేసరికి మనకి ఎన్ని బిట్స్ అంటే యావరేజ్గా ఒక 1500 బిట్స్ వరకు ఉన్నాయి. టాపిక్ వైజ్ ఉన్నాయి, మోడల్ పేపర్స్ ఉన్నాయి. సో లెసన్ చదివేసిన వెంటనే ఒక 10 నిమిషాలు టాపిక్ వైజ్ ప్రాక్టీస్ చేయండి, ఇది ఉపయోగపడుతుంది. లాస్ట్లో 30 మార్కులకి మోడల్ పేపర్ చొప్పున 10 పేపర్స్ ఉన్నాయి. ఒకేసారి ఏం చేస్తారు, రోజుకు ఒక పేపర్ చేసుకున్నా 10 డేస్లో ఇది అయిపోతుంది. దీంతో పాటు మెంటల్ ఎబిలిటీ ఇందాక 2 hours స్పెండ్ చేయమని చెప్పాక అది బెనిఫిటే. మీకు తక్కువ సమయం ఉన్నప్పుడు ఎక్కువ మార్కులు రావాలంటే ఇవి ఉపయోగపడతాయి కదా క్విక్ రివిజన్కి. ఈ 2 పుస్తకాలే కాదు, కాకతీయ అకాడమీ పబ్లికేషన్ నుంచి జాగ్రఫీ, వరల్డ్, ఇండియా, ఆంధ్రప్రదేశ్ సంబంధించి లెసన్ వైజు అలాగే మోడల్ పేపర్స్ 1500 బిట్స్ ఇవి కూడా రోజుకు ఒక పేపర్ చేస్తే మీకు ఏమైతుంది, రోజుకు 3 టెస్ట్లు అయిపోతాయి. టెస్ట్ సిరీస్ రాయాల్సిన పని లేదనుకుంటా కదా, టెస్ట్లు అయిపోతే ఇంకొకటి వీటిని ఫ్యాకల్టీస్ రాయడం వలన, ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ ప్రతి బిట్ నుంచి చేత్తో రాసి నాకు ఐడియా ఉంది, ఫ్యాకల్టీస్ రాయడం వలన అథెంటిక్గా ఉంటాయి అన్నమాట. నార్మల్ ఎవరెవరు పడితే టెస్టులు పెడితే ఏమైంది బాగోవని చెప్పను, కానీ కాపీ పేస్ట్ అవుతాయి. ఎందుకని ఫ్యాకల్టీస్ అయితే కదా క్లారిటీ ఉంటుంది, అదొక బెనిఫిట్ ఉంది దీనివలన. ఇంకొకటి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించే కవర్ చేయాలనుకున్నారు అనుకోండి, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి 1000 బిట్స్ వరకు ఉన్నాయి, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇది. ఓకేనా, కరెంట్ అఫైర్స్ కాదు, అన్ని కలుపుకొని ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చిన్న సైజ్ హ్యాండ్ బుక్ ఒకటి రెడీ అయింది. సో ఇది కూడా వీలైతే ఉపయోగించుకుంటే మనకి జాగ్రఫీలో, కరెంట్ అఫైర్స్లో ఈ ఆంధ్రప్రదేశ్ డేటా అనేది యూజ్ అవుతుంది. ఓకే, అది కూడా టెస్ట్ పేపర్సే కదా, యూజ్ చేసుకోండి. ఫైనల్ గా ఇంకొక బుక్ ఉందన్నమాట, అది ఏంటంటే మనకి జాగ్రత్తగా చూడండి, జాగ్రఫీ చెప్పేసామని చెప్పాం కదా, భారతీయ సమాజం. సో భారతీయ సమాజం నుంచి యూనిట్ వైజ్ ఉన్నాయి, మోడల్ టెస్టులు కూడా ఉన్నాయి. ఓవరాల్గా 1500 బిట్లు కవర్ చేయడం జరిగింది. సో భారతీయ సమాజం నుంచి బిట్ బ్యాంక్ ఉంది, మెంటల్ ఎబిలిటీ నుంచి ఉంది, హిస్టరీ నుంచి కూడా ఉంది, అలాగే కరెంట్ అఫైర్స్ ఉంది, అన్ని బుక్స్ కూడా ఉన్నాయి. సిలబస్లో వాళ్ళు ఏమి ఇచ్చారో అన్నీ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ సెట్ అంతా కావాలనుకున్నా కూడా పెద్ద పుస్తకాలు కాదు, తక్కువ సమయంలో సైజు పెద్దగా ఉంటే ప్రాక్టీస్ చేసేలోపు టైం అంతా అయిపోతుంది. సో ఇప్పుడు మీకు బెనిఫిట్ ఏం కావాలా, చిన్న బుక్ ఉండాలా, అంతా కవర్ అవ్వాలా, అంతే కదా. అలాగని చెప్పేసి చార్ట్స్ అని విడుదలైతాయి, అలా అర్థం పర్థం లేకుండా అవి ఎలా ఉంటాయంటే, సపోజ్ మీ పేరు అడిగారు అనుకోండి, మీ పేరులో మధ్యలో 2 అక్షరాలు తీస్తే ఎలాగుంటుంది, మొత్తం మారిపోవట్లే, అలా ఉంటాయి చార్ట్స్. దాని బదులు ఇవ్వనుకోండి ఏమవుతుంది, మీకు పేరు ఉంటుంది కానీ షార్ట్ చేసి ఉంటుంది, అంటే ఏది కావాలో అదే బిట్స్గా మార్చారు. ఈ సెట్ మొత్తాన్ని ఉపయోగించుకోండి. కాకతీయ అకాడమీ యాప్లోకి వచ్చి మీరు కాస్త వీటిని తీసుకోవచ్చు. మీకు స్పీడ్ పోస్ట్ చేస్తామని చెబుతుంది టీం. కాబట్టి మీకు 3 రోజుల్లో, అంటే ఈ రోజు రేపు బుక్ చేసుకుంటే 3 డేస్లో వస్తాయి. ఫిబ్రవరి 1 నుంచి మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసినా 15వ తారీఖు కల్లా మొత్తం పుస్తకాలు అయిపోతాయి. ఎందుకంటే ఎన్ని పుస్తకాలు కాదు, ముందు సైట్ చూడండి, ఎక్కువ ఇబ్బంది పెట్టడం లేదు. ఓకేనా, లాంగ్ రన్లలో గ్రంథాలు కాదు ఇవి, షార్ట్ టర్మ్ మంచి మార్క్స్. ఒక రకంగా చెప్పాలంటే ఫిబ్రవరి 20వ తారీఖు దాటిన తర్వాత మేము క్వాలిఫై అయ్యాము, కారణం పుస్తకాలు అని చేత్తో పట్టుకొని చూపించాలి. సో మీరు ఉపయోగించుకుంటారనుకుంటున్నాను వీటిని. అందులో మీకు మిగిలిన 4 సబ్జెక్టులు బుక్స్ వస్తున్నాయి. నాది వచ్చేసరికినేమో మెంటల్ ఎబిలిటీ సంబంధించి బుక్లో పాటు ఏముంది, అందులో టెస్ట్ పేపర్లో మెటీరియల్ కలిపి ఉంది, విత్ ఎవ్రీడే ఒక వీడియో, ఏంటిది టాపిక్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 30 చప్పున క్విక్ రివిజన్ ఫ్రమ్ కాకతీయ అకాడమీ ప్రోగ్రాంలో భాగంగా మీకు డైలీ వస్తున్నాను అన్ని టాపిక్స్ మీద. అది కాకుండా ఇందులో టెస్ట్ పేపర్స్ లైవ్ వస్తుంది యాప్లో, ఉపయోగించుకోండి. ఎక్కువ టైం కిల్ చేయమన్నమాట. జస్ట్ ఏంటిది, టెస్ట్ పేపర్కి 1/2 hour. ఓకే, క్విక్ రివిజన్ ఫ్రమ్ కాకతీయ అకాడమీ ప్రోగ్రామ్కి వచ్చేసరికినేమో కేవలం 45 minutes స్పెండ్ చేస్తే తక్కువ టైంలో మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా, ఈ సమయంలో మీరు నార్మల్గా చేసే పనుల బదులు దాన్ని ఏమంటారంటే, కనిపిస్తారు కదా యూట్యూబ్లో 1 రోజు 2 రోజులు, వాళ్ళతో పోలిస్తే రెగ్యులర్గా క్లాసులు చెప్పే ఫ్యాకల్టీస్ రాసిన పుస్తకాలు కాబట్టి ఉపయోగించుకుంటే మంచి అవుట్పుట్ వస్తుందని చెబుతున్నాను. ఇక మీ చేతుల్లో ఉంది, లేట్ చేయకండి, బుక్ చేస్తే స్పీడ్ పోస్ట్ చేస్తారట. సో యాప్లోకి వచ్చి బుక్ చేయండి, అడ్రస్ పెడితే వాటికి స్పీడ్ పోస్ట్ వస్తుంది. 3 daysలో మీకు పుస్తకాలు వస్తాయని చెబుతుంది టీం. మరి ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాం. మరి కలుద్దాము మరి నెక్స్ట్. ఓకే, మరి ఆల్ ది బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.